ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు బిడ్డలారా, ఈరోజు నా పుట్టినదిన సందర్భంగా నన్ను గుర్తుపెట్టుకొని నా కొరకు ప్రార్థన చేసి నాకు శుభాకాంక్షలు చెప్పిన మీ అందరికీ నా నిండు వందనాలు. మీలాంటి ప్రేమగల విశ్వాసాలు కలిగి ఉండుట నాకెంతో దీవెనకరం. ప్రభు బిడ్డలారా, తదుపరి నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తూ ఉంటాను, నేను ఈ లోకంలో మరొక సంవత్సరం దేవుడు నాకు ఆయుష్ దినాన్ని పొడిగించి ఇచ్చాడు. నేను ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, మంచి పాస్టర్గా, మంచి దైవజనుడిగా, మంచి కొడుకుగా, మంచి సహోదరుడిగా, అన్నిటికన్నా మించి నేను ఒక మంచి వ్యక్తిగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృప చూపించాలి. మరొక సంవత్సరం దేవుడు నా జీవితంలో ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆరోగ్యాలతో దేవుని సన్నిధిలో దేవుని పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. మీలాంటి ప్రేమగల విశ్వాసులు నాకు ఇచ్చున్నాడు. నేను చాలా ధన్యుణ్ణి ఆ విషయంలో. ప్రభు బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఆదివారం ఉదయకాలం కరెక్ట్గా 3 హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాను. ఆదివారం ఆరాధనలో మనందరం కలుసుకుందాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అండి. ఒక చిన్న టూర్ మీకు చూపిస్తాను. ఇది ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఒక్క నిమిషం. ఒక చిన్న పాండ్ అంటారు దీన్ని. బాతులు ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇది అదంతా చక్కటి ఇల్లులు. చాలా అందమైన ప్రాంతం ఇది. దేవుని కృపను బట్టి ఇక్కడ దేవుని పరిచయం మీతో రావడం నాకు ఎంతో సంతోషకరం. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం. స్తోత్రం. పెద్ద ఇల్లులు అండి, చాలా చక్కగా ఉంటాయి. నిజంగానే క్రైస్తవులు, దేవుని బిడ్డలైన వారు ఈ దేశాన్ని కట్టారు. క్రైస్తవ దేశాలు ఇంత దీవెనకరంగా ఉండడానికి కారణం ఈ దేశాలు వాక్యానుసారమైన పునాది కలిగిన దేశం. దేవునికి స్తోత్రం. చూడండి అన్నీ ఎంత ఇల్లులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. నా కొరకు ప్రార్థన చేయండి. నేను కొరకు ప్రార్థన చేస్తున్నాను. వచ్చినా కలుద్దాం, మనం అందరు కలిసి దేవుని నామమున మహిమపరదాం. ప్రభు మీ అందరినీ దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. బాయ్ అండి.